నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాను. చాలామందికి వయసు రీత్యా వచ్చే సమస్యల్లో యూరిన్ లీకేజ్ సమస్య అనమాట. ప్రోస్టేట్ కానీ లేదా బ్లాడర్ ఎన్లార్జ్మెంట్ ఈ ఈ రెండు జరిగినప్పుడు వాళ్ళకి ఏ వాష్రూమ్కి వెళ్ళేలోపు యూరిన్ వచ్చేసేయడం, వెళ్తుంటేనే అలా యూరిన్ చేసేయడం నేల మీద కానీ, పడుకున్నప్పుడు నైట్ తెలియకుండానే మోషన్ పాస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని స్టాప్ చేయడం ఎలాగా, ఈ ఇష్యూస్ని మన ఆయుర్వేదం మందులతో తగ్గించుకోవచ్చా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. నిజంగా ఇది చాలా మందికి అవసరమైన మెడిసిన్ అనుకోవచ్చు. అండ్ ఏం చేయాల్సి ఉంటుందో కూడా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ పెద్దవాళ్ళలో యూరిన్ లీకేజ్ సమస్యలు, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళల్లో కూడా కంట్రోల్ చేసుకోలేక నైట్ పాపం చాలా సార్లు వాళ్ళు నిద్ర ఉండదు తెల్లవారు. అవును, చాలా సార్లు లేవవలసి ఉంటుంది. అవును. అలాగే వీళ్ళు ఏం చేయాలంటేనమ్మా, ఈ అతిమూత్రం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ డే టైం కొంచెం వాటర్ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎక్కువ తాగి సాయంత్రం అయ్యి కొద్ది తగ్గించేస్తే మంచిదమ్మా. అలా చేస్తే కనుక నైట్ ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే తాగకపోయినా కూడా ఏమవుతుందంటే ఈ ఎన్లార్జ్మెంట్ వల్ల ఎంతో కొంత అక్కడ యూరిన్ మిగిలిపోవడం వల్ల మూత్రపు సంచిలో కానీ ప్రాస్టేట్లో కానీ అక్కడ బ్యాక్టీరియా లాంటివి చేరడం వల్ల ఇరిటేషన్ కూడా వస్తుంది. వాళ్ళు 10 సార్లు వెళ్తే అంత క్వాంటిటీ వెళ్ళదు, తక్కువ వెళ్ళినా కానీ ఆ ఇరిటేషన్ వల్ల వెళ్ళాలనిపిస్తుంది, అస్తమానం నిద్ర పట్టదు. దానివల్ల తెల్లవారులు నిద్ర డిస్టర్బ్ అవుతుందమ్మా, నరకం అనిపిస్తూ ఉంటారు. అలాగే మీరు అన్నట్టుగా కొంతమందికి లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి తెలియకుండానే బాత్రూమ్కి వెళ్ళి లోపల డ్రాప్స్ పడిపోవడం, యూరిన్ లీక్ అవడం, నిద్రలో బయటకు వెళ్ళిపోవడం, అనేక రకాల సమస్యలు అన్నమాట. ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది ఇది వరకు 70-80 ఆ ఏజ్లో వచ్చిందమ్మా, ఇప్పుడు 45-50కి వచ్చేస్తుంది. వచ్చేసి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అక్కడ డెవలప్ అయిపోయిందో అనేక రకాల క్రిములు అవి రివర్స్ అవడం మొదలు పెడితే కిడ్నీ దాకా వెళ్తాయి. అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్కి, కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అందుకేంటంటే వీటిని కొన్ని దేశాల్లో అయితే మనకి యూఎస్ నుంచి అది ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు ఇలా ఇబ్బంది ఉందండి, అది ఎక్కువ యూరిన్ నిల్వ ఉండిపోతుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేకుండా దాన్ని సైజు తగ్గించారు ఆపరేషన్ ద్వారా అని చెప్తారు. మరి తగ్గించవచ్చో లేదో మనకు తెలియదు, అంత ఐడియా లేదమ్మా. కానీ ఆయుర్వేదంలో అయితే పిల్లలు కూడా కొంతమంది 15, 12, 13 ఏళ్ళు వచ్చేదాకా కూడా బెడ్ వెట్టింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒకటే మందు. వాళ్ళకి ఏంటంటే సన్నావాలు తీసుకుని లైట్గా ఫ్రై చేసి వాటిని పొడిని చేసుకుని ఒక 3 వేళకు వచ్చినంత పొడిని కనుక మొదటి ముద్దలో కొద్ది నెయ్యి వేసుకుని తింటే రోజు సాయంత్రం ఉదయం భోజనంలో ఈ అతిమూత్రం ప్రారంభంలో తగ్గడానికి వంటింటి చిట్కా అమ్మ. చాలా ఈజీ అనమాట. వంటింట్లో ఉండే ఆవాలి కదండి, అందరూ కూడా మన వాళ్ళకి డౌట్ వస్తుంది, నల్ల ఆవాలా తెల్ల ఆవాలా, మళ్ళీ దాని దేంతో సన్న ఆవాలమ్మ. అవి ఏ ఆవాలైనా పర్వాలేదు, తెల్ల అయినా నల్ల అయినా ఏదైనా చిన్న ఆవాలు, పెద్దవి కాకుండా చిన్నవి అన్నమాట. అలాగే వీటికి మన దగ్గర ఉంటుందమ్మా ఒక 2-3 రకాలు ఉంటాయి. ఇందులో సుప్రవాహ యోగా అని ఒకటి ఉంది, మనం గత వీడియోలో చెప్పాం దాని గురించి. యూటీ నార్మ్ అని ఉంది, అంటే మీరు అన్నట్టుగా ఈ మూత్రావయవాల్లో వచ్చే ఫంగల్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు కదమ్మా, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అందులో ఓల్డేజ్ పీపుల్లో పాపం వాళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. సార్ మేము 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం, 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం. దానికి మన దగ్గర ఓన్లీ 9 days డోసేనమ్మా. అది 9 రోజులు ఉదయం సాయంత్రం ఇస్తాం. అది యూటీ నార్మ్ అనేది మీకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొక రకం మెడిసిన్ ఏమో సుప్రవాహ యోగా. అదేం చేస్తుందంటే ప్రవాహం అడ్డుపడుతుంది కొంతమందికి, మాస్ పెరగడం వల్ల, స్టోన్స్ వల్ల, వీటి వల్ల వాటిని కరిగించి ఫ్రీ యూరినేషన్ అవడానికి అది పనిచేస్తుంది. ఇంకొకటి ఏమో ఈ లీక్ అవ్వకుండా ఆ నరాల పటుత్వం ఇచ్చి మళ్ళీని వాళ్ళు హోల్డ్ చేయగలిగే కెపాసిటీని పెంచి ఇది ఒకటి ఉంటుందండి. ఇలాగా దీనికి అనేక రకాలు ఉంటాయమ్మా. ఇది ఈ ట్యాబ్లెట్ ఏమో అలాగ నరాల శక్తిని పంచి ఆపడానికి పనిచేస్తుందమ్మా. ఇదేం చేస్తుందంటే మీకు ఎక్కువగా ఏదైతే బ్లాకేజ్ వస్తుందో దాన్ని కరిగించడానికి ఈ చూర్ణమ్మా, ఇది సుప్రవాహ యోగా అంటాం అనమాట. ఇదేం చేస్తుందంటే ఎక్కడైతే మీకు బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ని మీకు ఆపుతుంది. దాన్ని ఏం చేస్తుందంటే ఆ బ్లాకేజ్ని కరిగిస్తుంది. అక్కడ కాల్షియం బ్లాక్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మాస్ పెరిగి ఉండొచ్చు. దాన్ని కరిగించి ఆ మూత్ర మార్గం సరి చేసి ఫ్రీగా, కొంతమంది కంటే డ్రాపుల కింద
పడి చాలా ఇబ్బంది ఉంటుందమ్మా. వాళ్ళు యూరిన్కి వెళ్తే కనీసం 10 నిమిషాల నుంచి పావుగంట అవుతుంది, అరగంట ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కగా ఆ మార్గాన్ని ఓపెన్ చేసి ఈజీగా యూరిన్ పాస్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. అలాగే అడ్డుపడిన మార్గాలను క్లీన్ చేయడం కాకుండా నరాల నీరసం వల్ల హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఉన్న ప్రాబ్లం ఏమో ఆ అవయవాలకి శక్తినిచ్చి హోల్డ్ చేసే కెపాసిటీని పెంచేదోటి. అలాగే ఫంగల్లో బ్యాక్టీరియా యూటీ నార్మ్ అనేది ఏం చేస్తుందంటే ఇలా 3 రకాలు ఉంటాయమ్మా మన దగ్గర. చాలామంది ఏమంటున్నారంటే మాకు ప్రాబ్లం ఉంది, యూరినరీ ప్రాబ్లం పంపేయండి అని ఏదో ఒకటి చెప్తున్నారు. అలా కాదు, మీకు కేస్ షీట్ రాసుకుంటాం మేము, అందులో చాలా రకరకాలు ఉంటాయి. అందుచేత ఇవన్నీ చూసి మేము కేస్ షీట్ రాసుకున్న తర్వాత మా దగ్గర డాక్టర్లు ఉంటారు, వాళ్ళు రాసుకునే ఆయుర్వేద డాక్టర్లు ఉంటారమ్మా మన దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే హిస్టరీ అంతా రాసిన తర్వాత అప్పుడు ఇందులో ఏది ఇవ్వాలి అనేది సజెస్ట్ చేస్తారు అనమాట. ఆ విధంగా మనం వాళ్ళకి పంపడం జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే సుప్రవాహ యోగా అంటే అన్నిటి మీద అదే పని చేస్తుందని, మాకు యూరిన్ ప్రాబ్లం ఉందంటే పంపేయండి అని అడుగుతూ ఉంటారు. అలా కాదండి, మీ లక్షణాలు, మీ వయస్సు, మీకున్న ప్రాబ్లం ఇవన్నీ మేము రాసుకున్న తర్వాత పంపుతామని దాన్ని బట్టి మేము పంపుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా కనుక వాడుకుంటే అమ్మా యూరినరీ ప్రాబ్లం నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఈవెన్ పిల్లల్లో కూడా బెడ్ వెట్టింగ్ కూడా తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుందమ్మా ఈ మందు. చాలా మంది అదే తప్పు చేస్తూ ఉంటారు, ఫోన్ చేసేసి మాకు మెడిసిన్ ఇవ్వండి మేము వాడుకుంటాము, లేదా ఇంకొకరికి ఎవరికో ఇవ్వాలి వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పి. ఫస్ట్ టైం వాడేటప్పుడు ఎప్పుడైనా కన్సల్ట్ అయ్యి మనకి ఇంకేం ఉన్నాయో చూసుకొని వాటన్నిటి కలిపి తీసుకోవటం బెటర్. వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా తీసుకోండి. హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని ఈ మెడిసిన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.